దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. అందరికీ దేవుడి పేరిట వందనాలు, శుభోదయం అందరికీ. ఈరోజు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 23వ కీర్తన 4వ వచనం. 23వ కీర్తన 4వ వచనం. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. సహోదరి సహోదరుడా, కీర్తనగాడు దావీదు గారి కీర్తన. ఈ కీర్తనలో ఒక 3 అంశాలు మెన్షన్ చేస్తాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నిజమే, మన జీవితంలో గాఢాంధకార లోయ లాంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి శోధన వచ్చినప్పుడు చీకటి తప్ప ఇంకేమీ కనిపించదు. సహోదరి సహోదరుడా, దావీదు జీవితంలో కూడా ఇలాంటి గాఢాంధకార లోయ లాంటి పరిస్థితులు వచ్చాయి. అభిషేకించినంత మాత్రాన దావీదు రాజైపోలేదండి. కొన్ని సంవత్సరాలు శోధన అనుభవించాడు. అందుకే యేసుప్రభువు మాట అంటాడు మత్తయి సువార్తలో, శోధన సహించేవాడు ధన్యుడు. ఎందుకు ఈ మాట నడిగేసే తెలుసా? శోధన అనేది నీ జీవితం ఒక పరీక్షకు గురైనప్పుడు నీకు దేవుడు తోడై ఉంటాడు. 91వ కీర్తన చెప్తుంది ఏంటి తెలుసా? శ్రమలో నేను తనకి తోడై ఉండేదను. అది గ్రహించిన వారు ఎవరంటే దావీదు గారు. ఏం చెప్తాడు తెలుసా? గడాంధకారపు లోయలు నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నిజమే, ఆయన సౌలు దగ్గర నుంచి తరం పడుతున్నప్పుడు, సౌలు రాజు దగ్గర నుంచి ఒక రాజు ఒక సామాన్యుని పట్టుకుని తరుముతున్నాడండి. గమనించుకోండి పరిస్థితి. ఒక రాజు సామాన్యుని పట్టుకుని తరుముతున్నాడు. అందుకోసమే ఒక చోట అంటాడు, చచ్చిన కుక్కలాంటి నన్ను ఎందుకయ్యా తరుముతున్నావు నువ్వు అని సౌలును ప్రశ్నిస్తాడు దావీదు. అంటే ఎంత దీనుడైన నేను, ఒంటరినైన నేను, సామాన్యంగా ఉన్న నన్ను నువ్వెందుకు తరుముతున్నావు? నన్ను తరిమి నీకు ఏం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు అసలు అని చెప్పి సౌలుని అడుగుతాడు. కారణం, సహోదరి సహోదరుడా, ఒక రాజంతటి వాడే ఒక సామాన్యుని తరుముతున్నప్పుడు, రాజంతటి వాడే ఒక సామాన్యుడికి ప్రాణహాని చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అలాంటి పరిస్థితుల్లోంచి కాపాడబడ్డాడు దావీదు. ఈ సౌలు అనే వ్యక్తికి భయపడే, సౌలు అనే రాజుకి భయపడి ఆయన ఎన్నో రకాలుగా హింసలు పడి అతను ఏం చేశాడు తెలుసా? పారిపోయాడు. కొండలు పట్టుకుని గుట్టలు పట్టుకుని పారిపోయాడండి. అక్కడ అతనికి రెస్ట్ లేని పరిస్థితి ఉంది. సహోదరి సహోదరుడా, దేవుని ఆరాధించాడు, దేవుని స్తుతించాడు, దేవుడు మార్గంలో ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడు. యవ్వనుడు. ఆ యవ్వనుడైన దావీదు అనేక శ్రమలు వచ్చి, అనేక శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు ఆ శ్రమలోంచి దేవుడు విడిపించాడు. ఆ శ్రమలోంచి దేవుడు విడిపించి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక మంచి మార్గంలో ఒక రాజుగా అభిషేకించాడు శ్రమ తీరిన తర్వాత. అందుకోసమే సహోదరి సహోదరుడా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం చదివినట్లయితే 46వ కీర్తన 11వ వచనం ఒక మాట సెలవిస్తుంది. ఏంటి తెలుసా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడయ్యున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఏ బాధలో ఉన్నావు, ఏ కన్నీళ్ళలో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు. గాఢాంధకారపు లోయలోని సమస్య నీకు వచ్చినా నువ్వు భయపడకు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క బలిష్ఠుడైన దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎందుకంటే నీకు తోడుంటాడు దేవుడు, ఆశ్రయంగా ఉంటాడు, ఆశ్రయంగా ఉండి నేను నడిపిస్తాడు దేవుడు మనకు తోడై ఉంటాడు. అందుకోసమే ఆయనకు ఇంకో పేరు ఏంటంటే ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు మాటకి అర్థము దేవుడు మనకు తోడు. మన శ్రమలో, మన బాధలో, మన ఇరుకుల్లో, మనకి ఇబ్బందుల్లో, సమస్త విషయంలో మనకు తోడైంటి మనల్ని నడిపించి దేవుడు మనల్ని నడిపిస్తాడండి. ఈ దుడ్డు కర్రయు ఈ దండమును ఆదరించును. దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. ఖచ్చితంగా ఆదుకుని మనల్ని నడిపిస్తాడు. ఈ సహోదరి సహోదరుడా, ఎలాంటి శ్రమలో నువ్వు ఉన్నా, ఎలాంటి బాధలో నువ్వు ఉన్నా, ఎలాంటి ఇరుకులో నువ్వు ఉన్నా, ఎరగని ఇబ్బందులు ఉన్నా, నేను నీకు చెప్పిన నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అంటాడు. అంటే దేవుడు ఏదైతే నీకు వాగ్దానం ఇచ్చాడు, ఏదైతే నీకు ప్రామిస్ చేశాడు, ఏ ప్రామిస్ అయితే దేవుడు నీకు చేశాడో ఆ ప్రామిస్ విషయంలో దేవుడు ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. నువ్వు స్థిరంగా ఉండగలవా? ఆయన సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉండి ప్రార్థన చేయగలవా? గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. నిజమే,
గాఢాంధకారపు లోయల లాంటి పరిస్థితుల్లో, అలాంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో, అప్పుల భారంలో కూలిపోతున్న మా సహోదరుడా, దేవుని విశ్వసించు, దేవుని మార్గాన్ని విశ్వసించు. ఆయన నీకు తోడై ఉంటాడు, నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన కృపచేత నేను నడిపించి నేను విడిపించి దేవుడు ఏం చేస్తాడు, నీ శత్రువు ఘనముగా దేవుడు నిలబెడతాడు. నువ్వు దేవుని విశ్వసించినట్టే దేవుని మహిమను చూస్తావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు. నీవు చేసిన ప్రార్థన తరతరాలకి ఆశీర్వాదముగా నీకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని కొడుకుని ముగించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. నా దేవా, ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి వాక్య ధ్యానములతో మాతో మాట్లాడిన దేవుడు నా ప్రభా, అయితే జ్ఞాపకం చేసుకుని నిజమే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నా ప్రభా తండ్రి. సరిగ్గా నిజమే నా ప్రభా తండ్రి. దావీదు చెప్పినట్లుగా దావీదు జీవితంలో నా ప్రభా అనేక అపాయాలను తప్పించి, అనేక ఇరుకులు ఇబ్బందుల నుంచి తప్పించిన ప్రభా అయ్యా, ఆయన మా ఒక రాజుగా అభిషేకించి నడిపించిన దేవుడు అయ్యా. చివరికి నా ప్రభా తండ్రి ఆయనతో చెప్పినది నెరవేర్చి వరకు ఆయన వెంటాడుతూనే ఉన్నాను నా ప్రభా. అలాగే నా ప్రభా మమ్మల్ని కూడా వెంటాడుచున్నంత తండ్రి నీకు వందనాలు అయ్యా. మాతో చెప్పేది నెరవేర్చే దేవుడు, నడిపించే దేవుడు నా ప్రభా అయ్యా. నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి, వారి మార్గాన్ని దీవించండి ప్రభా అయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నా ప్రభా, ఎంతమంది బిడ్డలు శోధనలో ఉన్నారు, ఎంతమంది బిడ్డలు వేదనలో ఉన్నారు అయ్యా. వారి వేదన ప్రతి సమస్య నుంచి విడిపించిన ప్రభా తండ్రి అయ్యా. మీరే సహాయం చేయి నడిపించబడుకున్న పరిశుద్ధానికి వందనాలు, నీకు స్తోత్రాలు. దయగల మా దేవ, కృపగల మా తండ్రి యేసయ్యకి వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా, వారి వ్యాపారాలను దీవించండి, వారికి ఉన్న మార్గాలను దీవించండి, వారు చేస్తున్న చేతి పనులను దీవించండి అయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చేసి బిడ్డలు చేతికి అప్పగించుతూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.